హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ సంగీత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఇక విలేజ్ అన్నాక అనేక రకాల గ్రామ దేవతలకు, ఇంటి దేవుళ్ళకు రకరకాలుగా పెడతాం. దేవుడు అనేది ఒకడే, కానీ మనమే అన్ని రకాల దేవుళ్ళను పెట్టుకున్నాం అన్నమాట. రకరకాల పేర్లతో పిలుచుకోవడం, పెట్టుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతాయి ఏ గ్రామంలో అయినా, ఏ విలేజ్లో అయినా కదా. అయితే మేమైతే మా మేనమామ మనవరాళ్ళు, మా మామ కూతురు పిల్లలకైతే ఎంటుకలు తీస్తుంటే అక్కడికైతే బయలుదేరినామన్నమాట. శనివారం సాయంత్రము మా అన్న, వదిన, నేను, మా వదిన వాళ్ళ అమ్మ, ఇంకా వాళ్ళ తమ్ముడు, మా అన్న కూతురు, నా కొడుకు బయలుదేరినాం. ఇంక మధ్యలో పిల్లలు ఆకలి అంటున్నారని చెప్పేసి గోబీ తీసుకున్నాం అనమాట. సండే మార్నింగు దేవుడికి పెట్టేది. మేము మార్నింగ్ వెళ్ళాలంటే కష్టం అని చెప్పేసి సాటర్డే ఈవినింగ్ బయలుదేరేసామన్నమాట. బయలుదేరేసి ఇక మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడికి వెళ్ళిపోయినాము. అక్కడి నుంచి పక్కన ఊరి దగ్గరే అనమాట దేవుడికి పెట్టేది. ఇంకా మా మామ కూతురు వాళ్ళ ఇల్లు. ఇంకా నైట్ అక్కడే ఉండేసి ఇంకా హాయ్ చెప్పురా నాన్న, మా అక్క కొడుకు, మా వదిన వాళ్ళ తమ్ముడు అనమాట. ఇంకా నైట్ అక్కడే ఉండేసి మళ్ళీ మార్నింగ్ సండే మార్నింగ్ బయలుదేరేసినాం అనమాట. మళ్ళీ బస్కి వెళ్ళాలంటే లేట్ అవుతుందని చెప్పేసి మా వదిన వాళ్ళ డాడీ వాళ్ళది కారు ఉంటే దాన్ని తీసుకొచ్చేసినాం అనమాట. మా అన్న తీసుకొచ్చాడు. ఇంకా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ పట్టింది మాకు రెడీ అవ్వడానికి. ఇంకా ఎలాగోలా చేరుకునేసినాం అనమాట. ఇదిగోండి దేవుడు. ఏం దేవుడు అనేది మాత్రం చెప్పను, మీరే కామెంట్ చేయండి. రకరకాల దేవుళ్ళు ఉండారన్నాను కదా. ఇంకా ఇప్పటికే చాలా రకాల వీడియోస్ పెట్టేస్తున్నా, అందుకని చెప్పేసి దేవుడి పేరు అయితే చెప్పను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎలా జరిగింది ఏంటి మా ప్రయాణం అనేది చెప్తాను. చాలా దూరం అనమాట మా ఊరు నుంచి, 2.5 hours కారులో అయితే. బస్కి అయితే 3 గంటలు పడుతుంది తప్పకుండా. మేము వచ్చే కొందుకైతే వీళ్ళు పొంగల్ పొంగిచ్చేసి దేవుడికి అయితే పెట్టేస్తున్నారు. ఇంకా గుండ్లు కొడతా అన్నారు అనమాట పిల్లలు పెద్దోళ్ళు. మా ఇంట్లో అయితే మొక్కుబడి అంటే ఎలా అంటే ఇంట్లో అందరం ఇచ్చేస్తాం ఇంటి దేవుడికి. కొంతమంది ఇస్తారు, అలా రకరకాలుగా అనమాట. ఇదిగోండి మా మామ కొడుకు అనమాట, నవ్వుతా అన్నాడు నేను వీడియో తీస్తానని. అంటే ఎందుకు మరి అంతలా నవ్వుతున్నాడంటే, ఒక్కరోజు తన డ్యూటీకి వెళ్ళొస్తూ వాళ్ళ ఊరికాడ నేనైతే మా వదిన వాళ్ళ ఊరికి వెళ్ళేసి ఒక దగ్గర బస్సులో వస్తా అన్నాము. ఒక దగ్గర బస్సు ఆపింది, అక్కడ నిలబడుకొని ఒక 2 ఫోటోలు తీసుకుంటా అన్న, వీడియో ఒకటి తీసుకుంటా అనమాట. ఈ వింత పక్షి ఎవరబ్బా ఇంతలా ఫోటోలు తీసుకుంటా అని చెప్పేసి బండి ఆపేసి మరీ తీరా చూస్తే నేననమాట. ఇంక దగ్గరకు వచ్చి నువ్వా, నేను ఎవరో అనుకున్నానే, హాయ్ చెప్పు డాడీ. మా డాడీ హాయ్ చెప్తుంది. లవ్లీ ఏంజర్ హాయ్ రా. మా అన్న కూతురు మూడు బాగుంటే హాయ్ చెప్తుంది, బాయ్ చెప్తుంది, అన్నీ చెప్తుంది. బాగాలేకపోతే అంటా ఉంటుంది. ఇదిగోండి ఈ పాప అనమాట, మా మామ మనవరాలు. పెద్ద పాప, చిన్న పాప అక్కడ గుండు కొట్టించుకుంటున్నది. ఇంకా మా మామ కొడుకు గురించి చెప్తున్నా కదా. తను దగ్గరకు వచ్చి ఎవర్రా ఈ వింత పక్షి అనుకున్నాడంట. నేనే రా అంటే, నేను ఎవరో అనుకున్నాను నిజంగా, నువ్వందేలే దగ్గరికి వచ్చేదాకా. సరే రా ఇంటికి పోదాము అంటే, లేదు నేను ఏం చేస్తున్నావు అసలు ఫోన్ పెట్టుకొని అన్నాడు. వీడియో తీసుకుంటున్నారా, ఏం చేస్తుంటాను అన్నాను. సరేలే అయితే ఇంటికి పోదారా అంటే, ఇప్పుడు కాదులే మళ్ళీ ఎప్పుడైనా వస్తా అన్న. ఇంకా శనగ చెట్టు చూడండి ఫ్రెండ్స్, బాగా ఎండిపోయాను అనమాట, నీళ్ళు లేకుండా. అసలు చాలా బాధ అయిపోయింది నాకైతే. ఒక రైతు బాధ ఇంకొక రైతుకే కదా అర్థమవుతుంది, అలా అనమాట. ఇంకా మా అక్క వాళ్ళంతా దాంగుంటున్నారనమాట, వాళ్ళని యాడ్ తీస్తానని. మాకన్నా ముందుగా వచ్చేసినారు వాళ్ళు అయితే బస్సులో అయితే. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత కలుసుకున్నాం అనమాట అందరం అయితే. ఇంకా అక్కడ చూడండి, అక్కడ గుండ్లు కొట్టుకొని ఇంకా ఆడ కొంతమంది ఈడ కొంతమంది. ఏమైనా ఎండకు ముందుగానే అన్నీ అయిపోవాలి. అది ఎట్లో గబానే అయిపోయిందిలేండి ఎండకు ముందుగానే. ఇంకా చుట్టుపక్కల చూస్తే శనగ వేస్తున్నారు, కొంతమంది పైరు నాటున్నారనమాట. మాకు ఇది నేను ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి రావడం. మా మామ కూతురుకి పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట రావడము. ఇంతకుముందు ఎప్పుడు రాలా. 5-6 సంవత్సరాల పైన అయిపోయింది నాకు తెలిసి, అయిపోయి ఉంటుంది, 7 సంవత్సరాల దాకా అయిపోయి ఉంటుంది. ఇదే ఫస్ట్ టైము. మా అమ్మ మా నాన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు వస్తా అన్నారు, నేనైతే రాలేదనమాట. బట్ ఇప్పుడు వాళ్ళిద్దరు లేరు కదా, కాబట్టి నేను మా అన్న రావాల్సింది వచ్చింది, తప్పలేదనమాట. ఇంకా మా మామ కూతురు అయితే లేక వచ్చినావు, ఉండు మే, నువ్వు వెళ్ళొద్దు, 2 రోజులు చూసుకొని వాళ్ళు పోదు అన్నది. లేదు మే వెళ్ళాలి, నీకు తెలిసిందే కదా, మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ దాకా కైకాడే సరిపోతుంది, ఆవులకి నీళ్ళు పెట్టుకునేది, పొలంకి నీళ్ళు వేసుకునేది అలా అని. ఇంకా వాళ్ళు వచ్చేదానికి లేట్ అవుతుందని గుడికాడి నుంచి ఇంకా రాలా. మేమైతే గబాన్ వచ్చేసాం కదా ఇంటికాడికి. అందుకని చెప్పేసి ఇంక వాళ్ళదే ఇక్కడ అల్లనేరేడు నెల్లికాయలు ఉంటే, చిన్న నెల్లికాయలు అంటాము, పుల్లంగా భలే ఉన్నాయన్నమాట. మా అక్కకైతే కంట్లో పడిపోయింది పూత అనేది. ఇంకా అలా హ్యాపీగా జరిగిపోయింది ఫ్రెండ్స్. వచ్చేటప్పుడు అయితే బస్సులో వచ్చేసినాం. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి.